నెక్స్ట్ అంటే షుగర్ గురించి క్వశ్చన్ ఇది చాలా అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎంతమంది చెప్పినా కూడా వాళ్ళ మనసులో ఏదో ఒకటి నాటుకొని పోయి ఉంటుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే నిజంగానే షుగర్ తినడం వల్ల స్వీట్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. బెల్లము, షుగరు, లేకుంటే స్వీట్స్ ఇంట్లో బయట ఏదన్నా కానీ షుగర్ ఎక్కువగా తీపిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అంటే షుగర్ ఎక్కువగా తినడం వల్ల షుగర్ వస్తుందా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. అంటే నిజంగా అట్లా వస్తుందా? అంటే నార్మల్ ఇండివిజువల్ షుగర్ పేషెంటా? మామూలుగా అయినా మామూలు వాళ్ళకి నేను బాగా నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం, అందుకే మనకు షుగర్ వచ్చిందా మొన్ననే కన్ఫర్మ్ అయింది అని అంటుంటారు. ఓకే ఓకే ఎప్పుడు కూడా షుగర్ లేని వ్యక్తికి షుగర్ రాదు, ఎంత స్వీట్ అయినా తినదాక. కాకపోతే గమనించుకోవాల్సింది ఏంటంటే మళ్ళా తిన్నాక అట్నే కూర్చోవద్దు, కంటిన్యూస్లీ షుగర్ను శరీరానికి ఇవ్వద్దు. మరి కంటిన్యూస్లీ షుగర్ని ఇస్తున్నాం, రోజు ఒక ఉదాహరణకు మలైకోవా అని ఇలా తిన్నాం, రేపు ఇంకొక స్వీట్ తిన్నాం, ఎల్లుండి ఇంకొక స్వీట్ తిన్నాం, షుగర్తో తయారైనవి, ముఖ్యంగా చెప్పేది షుగర్తో తయారైనవి. అలా తింటూ పోయినాం, తింటూ మళ్ళీ మనం భోజనం కూడా 3 పూటలు తిన్నాం అంటే ఏమైందన్నట్టు పిండి పదార్థాలు షుగర్ కలిసి ఎండ్ ప్రోడక్ట్ ఏదైతుందో గ్లూకోజ్ రూపేణ శరీరంలో నిలువ ఉంటుంది. దాన్ని ఖర్చు పెట్టాలి క్యాలరీలు ఖర్చు పెట్టడానికి ఏం చేయాల్సిన పని లేదు. కొంత శారీరక శ్రమ, ఆఖరికి 4 చెట్లకు నీళ్లు పోసడో చేసుడో, లేదా పొద్దున్న లేస్తే 20 నిమిషాలకు తగ్గకుండా వాకింగ్, వ్యాయామంతో కూడుకున్న వాకింగ్. ఎందుకంటే మళ్ళా ఇదేంది బాధ అని అనద్దు. వ్యవసాయం చేసేటోళ్ళు వ్యవసాయం చేసుకోవాలి, ఇంకో పని చేసుకుంటే చేసుకోవాలి. మనకేం పని లేదు కదా. వ్యాయామం 20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే ఏం జరుగుద్దంటే ఆ క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఆ క్యాలరీలు ఖర్చు కావడానికి మళ్ళీ ఇవాళ ఉదాహరణకి ఇవాళ ఒక 100 గ్రామ్స్ చక్కెర పదార్థాలు తిన్నాం, స్వీట్లు తిన్నాం, రేపటికి మళ్ళీ ప్రిపేర్ చేసినాం, ఎప్పుడు రాదు ఇక.